రైతు రాజు కావాలంటే బట్టిగా కాడు. దానికి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుంది. ఇంకో విషయం తేలాలి. ఇక్కడ తేలవలసింది ఏంది, ఒక ఆయన పసుపు పెట్టిండనుకో 15,000 క్వింటాలు పోయింది. వచ్చే సంవత్సరం అందరం పసుపు పెట్టడం, మొత్తం ధర 10 రూపాయలు పోవడం. టమాటాకి 50 రూపాయల కిలో వస్తే అందరం పెట్టడం, ఆయనతో 50 పైసలు కిలో కావడం, అందరం పెట్టెల బారబోయడం. రైతుకు శత్రువు అవుతా ఉన్నాడు. ఈ పద్ధతి పోవాలి. ఈ పద్ధతి పోవాలంటే తెలంగాణ రాష్ట్రం 3 ఏళ్ల కింద నేను చెప్పిన, మన పిన్నరిలో కూడా చెప్పిన, శాసనసభలో ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత నా మొట్టమొదటి ఉపన్యాసంలో చెప్పిన, కాంగ్రెస్ వాళ్ళది నేను నకలు కొట్టినా అంటే ఇక వాళ్ళకి ఎంత అకలినదో ఇప్పుడు అర్థం చేసుకోవాలి. 3 ఏళ్ల నాడు శాసనసభలో మొట్టమొదటి బడ్జెట్ స్పీచ్లో చెప్పిన, రుణమాఫీ అయిపోయిన తర్వాత తెలంగాణను క్రాప్ కాలనీస్ పంటల కాలనీలుగా విభజిస్తాం. ప్రతిపక్షంగా మేము అంటున్నాం, మీరు శాసనసభలో 1,50,000 కోట్లు పాస్ చేసిన బడ్జెట్లో ఈ మే నుంచే, ఈ ఖరీఫ్ నుంచే ఎరువులకి మీరు 4,000 రూపాయలు పర్ ఎకరం ఇవ్వాలి. ఇప్పుడు మిర్చికి ఆంధ్ర ఇచ్చినట్టుగా 1,500 రూపాయలు పర్ క్వింటాల్ ఇవ్వాలి. వరికి కర్ణాటక ఇచ్చినట్టుగా 100 రూపాయలు బోనస్ ఇవ్వాలి. కందులకి కర్ణాటక ఇచ్చినట్టుగా 400 రూపాయలు బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వండి. మీరు నెక్స్ట్ ఇయర్ ఎందుకు 1,50,000 కోట్ల బడ్జెట్లో మరి మీకు మనసు ఒప్పదా? మరి ఏనాడు కూడా కేసీఆర్ గారికి వ్యవసాయం అంటే ఆసక్తి లేదు, రైతులంటే అసలు పట్టించుకోరు. 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించని ఘనత కేసీఆర్ గారి వాళ్ళ మంత్రులకి. పూర్తి చేసిన రుణమాఫీలో నువ్వు శాసనసభలో ఇచ్చిన మాట ఇంట్రెస్ట్ ప్రభుత్వమే భరిస్తుంది అని, అది కూడా ఇవ్వలేదు. 2,000 కోట్లు ఇవ్వాలి దానికి. తెలంగాణతో సహా తెలంగాణ అసొంటి రాష్ట్రాలు 29 ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా, ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు ఈ హౌసింగ్ ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టినాం. మీ అందరికి నేను మాటిస్తున్నా, ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశం అయితే మాకు ఇచ్చినారో, ఏది ఏమైనా ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా హైదరాబాద్ మహానగరంలో ఈ సంవత్సరం 1,00,000 ఇండ్లు కడతామని చెప్పినాం, చేసి చూపెడతామని చెప్పి నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మేము ఇదేదో ఒక ఇల్లు లెక్క చూస్తలేం దీన్ని. ఇది మీ ఆత్మగౌరవానికి ప్రతీక. మీకు మంచి జరిగిందంటే ఇంకా 1,000 మంది పేదవాళ్ళకి మెసేజ్ పోవాలి, మాకు కూడా మంచి అవుతుంది, ఈ ప్రభుత్వం మా కోసం వచ్చిన ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మావోడు అనే మెసేజ్ పోవాలి. టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఏదైతుందో అధికార దర్పంతో అహంకారపూరితంగా ఆయన మాట్లాడడం చూస్తుంటే, అహంకారపూరితంగా కాంగ్రెస్ పార్టీని ఉప్పు పాత్ర పెట్టాలంట. ఎందుకునైనా కాంగ్రెస్ పార్టీ ఉప్పు పాత్ర పెట్టాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి ఏదైతుందో నిర్ణయం తీసుకున్నందుక ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు చేపడుతున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక చర్యలను నిరసిస్తే కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తారు. अरे भाई हम खुद बाहुबली है साहब, कांग्रेस पार्टी एक बाहुबली है, हम चुप बैठ गए, अब सब हम जो बोलो पहले वो लिखो. ఆయన చెప్పిందే వేదం. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటే తెలంగాణ ప్రజలు కూడా అవునవును మా కేసీఆర్ చెప్తున్నారు కాబట్టి కుందేలుకు 3 కాళ్ళే అనాలని కోరుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ ఈ ఆలోచన విధానాన్ని వ్యతిరేకిస్తుంది. ఆయన రజాకార్ల వారసత్వంతో మరి ఉన్నటువంటి మజ్లిస్ పార్టీతో స్నేహం చేసి నిజాం యొక్క పరిపాలనను మెచ్చుకుంటూ నిజాం తరహా పరిపాలన ఈ తెలంగాణలో తేవాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు 4% ఉన్నటువంటి మతపరమైన ముస్లిం రిజర్వేషన్స్ను ఈరోజు 12% పెంచి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ ప్రజలను ముంచాలని చూస్తున్నాడు. ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తన కుటుంబ సభ్యులను అధికారంలో నిలపడం కోసం, ప్రజలను ఈరోజు మతం పేరుతో విభజించడం కోసం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి శాసనసభలో మేము మతపర రిజర్వేషన్స్ వ్యతిరేకంగా మాట్లాడితే మమ్మలను నిర్దాక్షిణ్యంగా మరి ఒక నియంతలాగా మా గొంతు నొక్కి మమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించాడు. వెనుకబడిన వర్గాల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయలేదంటే, మత కోణంలో మీరు ఎందుకు ముస్లింల వెనుకబాటుతనం గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ హిందువులను కూడా
మరి బీసీ ఎస్సీ ఎస్టీ కాకుండా అనేక మంది పేదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు మీరు ఆ రకంగా మరి ఎంక్వైరీ చేయమని కానీ ఆదేశాలు ఇవ్వలేదు? దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం స్పష్టమవుతున్నది. పైపెచ్చి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 12% ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి ప్రకటించిన మీరు మరి ఈ రోజు మాట మార్చి కొత్త భాషం చెప్పి ఈ రోజు మతపరమైన రిజర్వేషన్ కాదు అని చెప్తున్న మీరే. ఈ లౌకికవాద రాజ్యంలో ఒక మతానికి సంబంధించిన రిజర్వేషన్లు కల్పించడానికి 12% జనాభా ఉందని చెప్తున్న మీరే 12% ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇవాళ కల్పిస్తున్నంటే దాని ఉద్దేశం ఏమిటి? దాని మతలం ఏమిటి? ఇవాళ అర్థం చేసుకునేటువంటి అమాయకులు కాదు. కేసీఆర్ తన భజన సంఘాన్ని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘానికి అధ్యక్షునిగా మళ్ళొకసారి ఎన్నిక కాబడ్డాడు. ఈ అబద్ధాల సంఘం అధ్యక్షుడిగా దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నందుకు కేసీఆర్ గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నా. చెప్పిందే చెప్పింది మళ్ళీ చెప్పకుండా చెప్పి మభ్యపెట్టి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న సంగతిని నిన్న టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం సందర్భంగా సొంత పార్టీ శ్రేణులే తెలంగాణ సమాజానికి తెలియజెప్పేటట్టు చేసిండ్రు. ఎందుకంటే కేసీఆర్ గారు రైతుల గురించి చెప్పినా, తెలంగాణలో అభివృద్ధి గురించి చెప్పినా, ఆయన 3 సంవత్సరాలలో తెలంగాణను ఎట్లా బంగారు తెలంగాణ గురించి చేసిండో చెప్పినా ఒక్కరు కూడా స్పందించకపోవడంతో 5 సార్లు అడుక్కొని సప్పట్లు కొట్టించుకునే పరిస్థితి చంద్రశేఖరరావు గారికి దాపురించిందంటే నిజంగా చంద్రశేఖరరావు గారిని చూసి జాలి పడుతున్నా నేను. బీజేపీ వెనుకబడిన తనానికి రిజర్వేషన్ ఇచ్చేందుకు అనుకోవడం, సాంఘిక ప్రాతిపాదిక పైన వెనుకబడిన తనం ప్రాతిపాదిక పైన ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే వెనుకబడిన వారికి రిజర్వేషన్ కల్పించబోతుందో అది రాజ్యాంగం గుర్తించుంది. అలా కాకుండా ఎలా చేసినప్పటికీ కూడా రాజ్యాంగం ముందు అది నిలబడదనే విషయం అవుతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది. ఇవాళ కేసీఆర్ చేస్తున్నారు కాబట్టి బీజేపీ వ్యతిరేకిస్తుందా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేస్తే కూడా బీజేపీ వ్యతిరేకించింది, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తే కూడా వ్యతిరేకించింది, రేపు ఇంకెవరన్నా ప్రయత్నం చేస్తే వ్యతిరేకిస్తాం. ఎందుకు? మత ప్రాతిపాదికపై రిజర్వేషను మరొక పాకిస్తాన్ రూపకల్పనకు దారితీస్తుంది. ఎక్కడ నా ధైర్యంలో ఎక్కడ కూడా నేను అధైర్యపడలేదు. కష్టాలున్నాయి, అవి తాత్కాలికంగా ఉంటాయి. దానికి అదనంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఉదు సైక్లోన్ వచ్చింది, కరువు వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఈ జిల్లాలో మీరు చూస్తే పోయిన సంవత్సరం 570 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ 1030 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కానీ అదే మాదిరిగా ఏదైతే వాతావరణ బీమా కానీ 2 కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఒక సవాలుగా తీసుకున్నాను. అనంతపురం జిల్లా కరువు జిల్లా కాదు, అనంతపురం జిల్లా పేదవాళ్ళ జిల్లా కారాదు. అందుకే నేను ఒక సంకల్పం చేసుకుని ఎట్టి పరిస్థితిలో అనంతపురం అభివృద్ధి చేయాలి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ అనంతపురం జిల్లా. యథేచ్ఛగా ఇసుక మాఫియా జరుగుతూ ఉంది. కంప్లైంట్ చేయడానికి ఎవరైనా పోతే పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళందరూ ప్రతి ఇంట్లో కూడా అడుగుతా ఉన్నారు ఒకటే, అన్న ఇది ఎవరు చేస్తా ఉన్నారు, ఎవరు దీంట్లో ఫ్రంట్లో ఉన్నారు, ఎవరు వెనకాల ఉన్నారు అనేది అందరికీ తెలుసు. అయినా ఎందుకన్నా హైలైట్ ఇది చేయడం లేదు, హైలైట్ ఇది కావడం లేదు అని అడుగుతా ఉన్నారు. పక్కన ఇదే గ్రామానికి పక్క గ్రామానికి సంబంధించిన ధనుంజయ నాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఎక్స్ జెడ్పీటీసీ చిరంజీవి నాయుడు పేరు చెప్తా ఉన్నారు, మణినాయుడు పేరు చెప్తా ఉన్నారు. ఈరోజు మీరు అందరూ ఫోన్లు పెట్టుకుని నా ఫోటోలు తీస్తున్నారే, ఆ ఫోన్లు తయారు చేసే కంపెనీ ఫాక్స్కాన్, చైనా కంపెనీ. వాళ్ళకి భోజనం పెట్టి మన ముఖ్యమంత్రి గారు ఆనాడే రాండి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టానని చెప్పి కోరటం జరిగింది. ఆ ఒక్క కంపెనీ చిత్తూరు జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టింది. 9500 మందికి గత సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తాం జరిగింది. ఆ కంపెనీ
యజమాన్యం కలిస్తే వాళ్ళు ఒకటే హామీ ఇచ్చారు, ప్రభుత్వం మాకుతో చాలా బాగా సహకరిస్తుంది, రాబోయే 2 సంవత్సరాలు మేము 25,000 ఉద్యోగాలు ఇచ్చేది ఖాయం అని వాళ్ళు చెప్తాం జరిగింది. అంటే ఇదంతా ఎవరు చూసి వచ్చారు? మన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని. ఇంకో పక్కన ఇంకొక వారం 10 రోజుల్లో కియా అనే కంపెనీ ఉంది, మన మారుతి కంపెనీ ఉంది, కార్లు తయారు చేసే కంపెనీ. అలాంటి దానికన్నా పెద్దది, అంటే ప్రపంచంలోనే అతి పెద్ద కారు తయారు చేసే కంపెనీ కియా మోటార్స్. వాళ్ళు కూడా 25వ తారీఖు ముఖ్యమంత్రి గారి దగ్గర సంతకం పెట్టి రాబోయే రోజుల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ ద్వారా దాదాపు 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి మన యువకులకి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడంటే ఆయన కొడుకు బాగు కోసం, ఆయన కొడుకు అభివృద్ధి కోసమే పరిపాలిస్తున్నట్టు, ఆయన కొడుకు ఒకడు బాగుంటే చాలు ఇంకెవరు ఎట్టుపోయినా పర్లేదన్నట్టుగా ఆయన పరిపాలిస్తున్నారు. ఈరోజు 5 లక్షల కుటుంబాలు పొట్టకూటి కోసం పక్క రాష్ట్రమైన కేరళకి వెళ్ళి భిక్షాటన చేస్తుంటే మీకు సిగ్గుగా అనిపించలేదా జిల్లాకి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ చేయడానికి? శవాల మీద కేక్ కటింగ్లు చేసుకుంటున్న మిమ్మల్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నాను.